అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు పోతదంట గవర్నమెంట్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకెల్‌నే నోటిఫికేషన్ వస్తదంట. అందుకే చాలా హడావిడిగా అసెంబ్లీ పెట్టి కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ మీద కేసులు పెట్టించాలి, వీళ్ళని జైలుకు పంపాలి, ఇట్లాంటి చాలా ప్లాన్లు ఉన్నాయి గవర్నమెంట్‌కి. అసలు వీళ్ళ ఎజెండా ఏంది? ఎలక్షన్ వీళ్ళు యాక్చువల్‌గా తెలంగాణ ఎజెండా ఏందంటే బీసీలకు 40% రిజర్వేషన్. ఈ గవర్నమెంట్ పనితీరు మీద ఎలక్షన్ జరగాలి. ఈ గవర్నమెంట్ మీద జనం అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్‌కు సస్తే ఓటేయమనే కాడ ఉన్నారు జనం. కాబట్టి అవి వద్దు, ఆ అంశాలొద్దు. మళ్ళీ కాళేశ్వరం అంశమే తీసుకొచ్చి కాళేశ్వరం మీదనే ఎలక్షన్స్‌కి పోవాలనేది గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగమే అంతా కరెక్ట్‌గా స్కెచ్ చేస్తుంది గవర్నమెంట్. కానీ ఎప్పుడు వీళ్ళ స్కెచ్చే పనైతదా? రేవంత్ రెడ్డి అనే దేవుడా? రేవంత్ రెడ్డిని నమ్ముతారా జనం? ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే కరెక్ట్ టైమ్లీ జరిగినాయి కాబట్టి నమ్మిర్రు. కానీ ఇప్పుడు నమ్ముతారా? ఇప్పుడు వీళ్ళు ఎజెండాను మొత్తం పక్కకు జరిపి కొత్త ఎజెండాను తీసుకొస్తే జనమంతా టర్న్ అయిపోతారా? దీని మీదే మనం మాట్లాడుకోవాలి. దీని మీదే మనం చర్చిద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మీకు తెలుసు యాక్చువల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటేనే ఎప్పుడైనా సరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరు, తర్వాత ప్రభుత్వం మీద జనాలకున్న అభిప్రాయాన్ని చెప్పేందుకు ఒక పరీక్షలాగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాదంట. గవర్నమెంట్ అంటుంది యాక్చువల్గా దాని మీదే జరగాలి. సేమ్ టైం బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం మీద జరగాలి. బీసీలకు 42 రిజర్వేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఇవ్వలేమని డిసైడ్ అయిపోయారు. పార్టీ పరంగా ఇచ్చి పోదామని డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఇంకా రాజ్యాంగం లేదు, ఏమీ లేదు. 42% గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తామంటున్నారు. ఇచ్చిన తర్వాత దానిలో ఉండే వ్యవహారాలు చాలా ఉంటాయి. బీసీలు ఇచ్చిన దగ్గర ఓసీలు పోటీ చేస్తే పరిస్థితి ఏంది? అట్లాంటి దానికి కాంగ్రెసే సమాధానం చెప్పాలి. బట్ దానిలో ఫెయిల్ అయిపోయిన అనేది క్లియర్. వాళ్ళు పార్టీకి వెళ్ళి ఇచ్చినా అది ఫెయిల్ అయినట్టుగానే భావించాలి. ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఇస్తే 40% అన్ని పార్టీలు అక్కడ బీసీలకే ఛాన్స్ ఇస్తాయి. అప్పుడు దానిలో ఒక బీసీ గెలుస్తాడు. కానీ వీళ్ళు బీసీకి ఇచ్చిన దగ్గర వాళ్ళు ఓసీకి ఇస్తారు. వాళ్ళు బీసీకి ఇచ్చిన దగ్గర వీళ్ళు ఓసీకి ఇస్తారు. వాళ్ళు ఇంకోరికి ఇచ్చిన దగ్గర వీళ్ళు ఇంకోరికి ఇస్తారు. అలా చేయడం వల్ల బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తే అది అసలు వాళ్ళకు ఫ్రూట్ఫుల్ కాదు. వాళ్ళకి అది ఫలించదు. అది వాళ్ళని గెలిపించే కాదు, వాళ్ళని ఓడించనీకే, బీసీలను ఓడించనీకే బహుశా కాంగ్రెస్ ఆ స్కెచ్ చేసిందేమో తెలియదు. అందుకే బీసీలకు 40% రిజర్వేషన్ వద్దు, గవర్నమెంట్ పనితీరు మీద ఎలక్షన్ వద్దు, కాళేశ్వరం మీద ఎలక్షన్ పోవాలి. ఇప్పుడు దానికోసమే హడావిడి స్టార్ట్ అయింది. ఇప్పుడు అవసరమైతే రేపు 30వ తారీఖు ఎందుకంత హడావిడిగా పెట్టిన అసెంబ్లీ? కాళేశ్వరం మీద చర్చించాలి, కేసీఆర్ మీద కేసు పెట్టాలి, కేటీఆర్ హరీష్ రావు మీద కేసు పెట్టాలి. ఆల్రెడీ పేపర్లో రాపించుకుంటున్నారు వార్తలు. రాపించుకోవాలంట, ఆల్రెడీ సిఐడికి ఇవ్వాలంట, లేకపోతే ఏసీబీకి ఇవ్వాలంట. ఎంబడే వాళ్ళను విచారణకు పిలవాలంట. ఎలక్షన్స్ లోపే విచారణకు పిలిచి వాళ్ళని విచారించాలంట. విచారిస్తే అప్పుడు జనాలందరూ కూడా అయ్యో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ దోసుకు తిన్నారని చెప్పేసి అది వీళ్ళు ప్రచారం చేసుకుంటారంట. అప్పుడు జనమంతా నమ్మి వీళ్ళకి ఓట్లు వేస్తారంట. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వేసుకున్న ఎజెండా. కానీ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? కేసీఆర్ని విచారణకు పిలిస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? విచారణకు పిలిచేంత మాత్రాన జనం నమ్ముతారా కాళేశ్వరం విషయంలో? ఎందుకంటే ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు ఈ 20 నెలల కాలంలో వీళ్ళు కాళేశ్వరాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు. బీజేపీ కూడా రాజకీయం కోసమే వాడుకున్నదని తెలంగాణ ప్రజలకు చాలా వరకు అర్థమైంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అంత టైం లేదు, అర్థం చేసుకోవాల్సినంత టైం లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమైంది? అప్పటికే షెడ్యూల్ వచ్చేసింది. తర్వాత అక్టోబర్ 21, 2023 కుంగిపోయిన తర్వాత అక్కడికి ఎవరిని పోలీసులు వెళ్ళనీయలేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు. అప్పుడు అసలు అక్కడికి ఎవరికి పోయే ఛాన్స్ లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పోయి ఒక క్రాక్ చూపించేసి ఇదే పర్రే అంటే జనమంతా నిజంగానే పర్రేనే అనుకున్నారు. ఏదైనా పుర్రే చూపించి ఇదే పుర్రే అంటే పుర్రే అనేవాళ్ళు. అట్లా వాళ్ళు అప్పుడు దాన్ని కంప్లీట్గా రాజకీయం కోసం వాడుకున్నారు. కాంగ్రెస్ గెలవడానికి ప్రధానమైన అంశం కాళేశ్వరం కరెక్ట్గా కుంగడమే. అప్పటిదాకా కూడా వీళ్ళు అవినీతి చేసిండ్రు, వీళ్ళు దోసుకు తిన్నారు అంటే జనాలకు తెలుసు కదా. జనాలు 1,00,000 కోట్లు ఏడే దోసుకు తినరా, అంత లేదులే అని వన్ సైడ్గా వాళ్ళు ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే అది కుంగిందో కాళేశ్వరము, కుంగిన తర్వాత అరే దీనిలో ఏదో జరిగింది నిజంగానే, లేకపోతే ఎందుకు కుంగుతుంది అనేది జనాలకు టాక్ తీసుకుపోయింది కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి. కానీ ఇప్పుడు వి ప్రకాష్ లాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? ఇది ఒక టైం టేబుల్ ప్రకారం కరెక్ట్గా ఎలక్షన్స్కి 1 మంత్ బిఫోర్ ఇది పేల్చిర్రు, దీనిలో బాంబులు పెట్టి పేల్చిర్రు అని టైం టు టైం చెప్తున్నారు. కరెక్ట్గా అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు పోలీసులు కానీ మిగతా డిపార్ట్మెంట్స్ అంతా కూడా. ఎవరు బయటికి మాట్లాడే పరిస్థితులు లేవు. ఎవరైనా బయటికి మాట్లాడితే ఉద్యోగాలు పోతాయి. అప్పటికీ ఇరిగేషన్ ఇంజనీర్ అక్కడ అనిల్ అనే అతను మాదిపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ ఉంది ఇప్పటికీ. అది ఇంకా దాని మీద ఈ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేయలే. ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడైనా సరే ఒక ఎఫ్ఐఆర్ అయిందనుకో, ఒక బండి పోయింది, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుందా ఉండదా?
బండి నువ్వు ఏడబెట్టినావు, ఏ టైంలో పెట్టినావు, సీసీటీవీ ఫుటేజ్ ఉందని పోయినట్టు, అసలు నీ బండికి తాళం చేయి ఎక్కడిది, నీ బండి నెంబర్ ఎంత, నీ బండి అని గ్యారంటీ ఉంది, దాని మీద ఇన్వెస్టిగేషన్, దొంగలు ఎవరు, దొరెవరు, ఈ ఏరియాలో ఉన్న బండి దొంగలు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. కానీ కాళేశ్వరం కుంగిన దానిపైన బాంబు బ్లాస్ట్ సౌండ్లు వినిపించినాయని ఇరిగేషన్ ఇంజనీర్ కూడా అప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉన్నారు. ఆయన కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా కనీసం ఈ గవర్నమెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలక్షన్స్కి వాడుకోవాలని చూస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్కి వాడుకున్నారు, పార్లమెంట్ ఎలక్షన్స్కి వాడుకున్నారు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కాళేశ్వరాన్ని వాడుకోవాలి. కానీ ఇప్పుడు హరీష్ రావును తర్వాత కేసీఆర్ను విచారణకు పిలిచాలని ఏదో పేపర్లో రాపించుకున్నారు. వాళ్ళ పేపర్లు ఉస్కో అంటే డిస్కో అనే పేపర్లో రాపించేసిండ్రు, డిస్కో పేపర్ అది రాపించిండ్రు. ఇప్పుడు కేసీఆర్ను విచారణకు పిలిచినంత మాత్రాన జనం కాళేశ్వరంలో అవినీతి జరిగింది మొత్తం వీళ్ళే తిన్నారని నమ్ముతారా? వీళ్ళు ఆధారాలు బయటపెట్టకుండా కేవలం దీన్ని పొలిటికల్గా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు విచారణ ఆధారాలు లేని విచారణ. ఇప్పుడు ఏం చేయి అసెంబ్లీలో అవో ఇవో మాట్లాడి గవర్నమెంట్ ఇష్టం, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఒక మనిషిని జైల్లో వేయడం, ఒక మనిషి మీద కేసు మోపడం, ఒక మనిషిని విచారణకు పిలిచి సదాయించడం అనేది గవర్నమెంట్ల చేతిలో పని. కాకపోతే కేసీఆర్ ఏం చేసిందంటే, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఉత్తమ్ కుమార్ మీద ఇందిరమ్మ ఇళ్ళ స్కామ్ బయటికి రాలేదా, తర్వాత ఇంకొక వ్యక్తి మీద రాలేదా, ఇంకొక వ్యక్తి మీద రాలేదా? డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఈ చిల్లరమల కేసులు పెట్టుకోవద్దు మనం తెలంగాణలో, మనం డెవలప్మెంటే కావాలి, అందరు సహకరిస్తే తెలంగాణ డెవలప్ చేద్దామని ఆయన అట్లా ఆలోచించిండ్రు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఎలక్షన్స్లో గెలవాలంటే మా ఫెయిల్యూర్స్ బయటికి రావద్దు. ఫెయిల్యూర్ వస్తే జనమంతా అసంతృప్తి ఉన్నది తెలుసు కదా. యూరియా కోసం రైతులు కొట్టుకుంటున్నారు, రుణమాఫీ కానీ రైతులు కొట్టుకుంటున్నారు, రైతు భరోసా ఒకసారి వచ్చింది మళ్ళీసారి మొత్తానికి బంద్ అయిపోతుందని రైతులంతా కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ రావాల్సిందే, బీఆర్ఎస్ ఓడిపోవాల్సిందే అని ఎలక్షన్స్ ముందు మాట్లాడిన గొంతులంతా కూడా మేము తప్పు చేసినాం అనే స్టేజ్కి వచ్చిండ్రు వాళ్ళు. మేము తప్పు చేసినాం, అసలు అనవసరంగా కాంగ్రెస్కి ఓట్లు వేయించినాం, అనవసరంగా కాంగ్రెస్ గెలిపించుకున్నాం, ఇంకా కాంగ్రెస్కి మళ్ళీ ఓటేయం అనే స్టేజ్కి వచ్చేసింది వ్యవస్థ అంతా కూడా. ఎందుకంటే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అది. ప్రభుత్వం బాగు చేస్తే ఈ ప్రతిపక్షాలు చెప్తే ఊకుంటారా వాళ్ళు, మీరు బాగా చేసిరులే, ఈ కాంగ్రెస్ గవర్నమెంటే బాగా చేసిందని చెప్పేవాళ్ళు జనాలే. కానీ జనాలే మాట్లాడుతున్నారు అట్లా. నేను చెప్పిన వర్షన్ కాదు, జనాలు చెప్తున్న వర్షన్. ఇక ఇట్లాంటి టైంలో కాళేశ్వరం తీసుకొచ్చి జనాలను నమ్మిస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళు అవినీతి చేసినారు, ఇక్కడ సిఐడి చేసినా లేకపోతే సిబిసిఐడికి ఇచ్చినా ఈ నెలల్లో ఏం తేలదు. జస్ట్ విచారణకు పిలిస్తే ఇంకా చూసినా తప్పు చేయకుండా విచారణకు పిలిచినామా అని ఎంక్వైరీ చేస్తే ఆధారాలు ఉంటాయి. మొన్నటిదాకా కమిషన్ విచారణ జరిగింది, ఆధారాలు ఇచ్చిండ్రా? గవర్నమెంట్ ఆధారాలు ఇచ్చిందా? గవర్నమెంట్ దగ్గరనే లేని ఆధారాలు ఇంకెవరి దగ్గర ఉంటాయి స్వామి? ఉంటే గవర్నమెంట్ దగ్గరనే ఉండాలి, వాళ్ళు ఏమైనా తింటే పైసలు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి వీళ్ళ చేతిలోనే ఉన్నాడు. ఒకవేళ వీళ్ళు కనుక మెగా కృష్ణారెడ్డి ఎన్ని పైసలు ఇచ్చిండో కేసీఆర్ చెప్పు అంటే చెప్తుండే. మరి మెగా కృష్ణారెడ్డిని ఎందుకు విచారణకు పిలవలేదు? ఎల్ఎన్టీ వాళ్ళు ఎందుకు విచారణకు పిలవలేదు? మరి కోదండరామ్ లాంటి వాళ్ళు మీరు 1,00,000 కోట్లు తిన్నారని చెప్పేసి ఉత్తగా పేపర్ మీద రాసుకోవచ్చు కాదు, దీనికి ఆధారాలు లేకుండా అంటే పత్తా లేకుండా ఎందుకు పోయినరు? ఆధారాలు తీసుకొచ్చి ఇచ్చేది ఉండే. ఆధారాలు లేకుండా హరీష్ రావును కేసీఆర్ను విచారణ పేరుతో పిలిస్తే జనం నమ్మేస్తారు. ఇంకా వీళ్ళు అవినీతి చేసిన జనం నమ్మేస్తారు, ఓట్లు వన్ సైడ్ గుద్దుతారు. మన స్కీమ్స్ గురించి మాట్లాడరు జనం, తర్వాత యూరియా గురించి మాట్లాడరు, మనం ఏం చేసినా ఎవరు అడగరు. మనం దీని మీదనే రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యారు. నిజంగా కూడా ఈ 20 monthsలో వీళ్ళ పరిపాలన అంతా 10-15%, మిగతా 80-85% రాజకీయమే, మొత్తం రాజకీయమే. పరిపాలన లేదు, తొక్కలేదు. పరిపాలన ఇట్లుంటుందా? అసలు గవర్నమెంట్ ప్రజల కోసం ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. సమస్య వచ్చినప్పుడల్లా దానికి ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి. యూరియా సమస్య వచ్చింది, దానికి ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇంకోటి ఏదో ఇష్యూ వచ్చింది, దానికోసం కొత్త నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? ఏమైనా పాలసీలు రూపొందిస్తుందా? పాలసీలు లేవు. జనాలను బాగు చేసే పాలసీలు లేవు, తెలంగాణ అభివృద్ధి చేసే పాలసీలు లేవు. తెలంగాణకు ఒక ఫైనాన్షియల్గా బాగా చేద్దాం, ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది, లేకపోతే ఎందుకు దివాలా తీస్తుంది తెలంగాణ, దీనికోసం ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్టు కడదాం, 4 ఉద్యోగాలు ఇద్దామని ఏమైనా ఉందా విధానం? ప్రభుత్వానికి విధానాలు లేవు, విధులు లేవు, విధానాలు లేవు, ఏమీ లేవు. కేవలం పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షంగా ఉంటేనేమో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ప్రతిపక్షంగా ఉంటేనేమో డీజిల్ కూడా మనం సొంతంగా ఓపించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మన డీజిల్ ఓపించుకొని మన తిండి తిని మనమే శాలరీస్గా తీసుకొని రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయంతోనే ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరాన్ని రాజకీయాలను తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కాళేశ్వరం అనేది చూపించి జనాల నుంచి ఓటు రాబట్టాలని వీళ్ళు ఒక స్కెచ్ చేసుకొని దానికి అనుగుణంగా పావులు కదుపుకుంటూ పోతున్నారు. ఇదంతా ఒక పెద్ద స్కెచ్. కానీ కేసీఆర్ను విచారణకు పిలిస్తే తెలంగాణ ఎట్లా స్పందిస్తుందో తెలియదు.
హరీష్ రావును విచారణకు పిలిస్తే తెలంగాణ ఎట్లా స్పందిస్తో తెలియదు. కానీ వీళ్ళు చేసిన మోసాలను మర్చిపోయి, వీళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి, వీళ్ళ బీసీకి 40% రిజర్వేషన్ ఇవ్వడంలో ఫెయిల్యూర్ను మర్చిపోయి, మళ్ళీ కాళేశ్వరం విషయంలోనే జనం కాళేశ్వరం బేస్డ్ ఎలక్షన్ జరుగుతుందా, కాళేశ్వరం బేస్డ్ జనం ఓట్లు వేస్తారా కాంగ్రెస్కు, ఇట్లాంటి చాలా 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 ప్రశ్నలు అయితే ఉన్నాయి. బట్ గవర్నమెంట్ మాత్రం ఆ స్కెచ్ చేస్తుంది, మా ఫెయిల్యూర్స్ మాత్రం బయటికి రాకూడదు, కానీ కాళేశ్వరం మీద మాత్రమే మనం ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వాలి, మనం ఏదో నడుస్తున్నట్టుగా ఉండాలి. అదంతా లెక్క తేలే వరకు చాలా టైం పడుతుంది. లెక్క తేలదో తెలియదు, అరెస్టులు చేస్తామో లేదో తర్వాత తెలుస్తుంది. కానీ ముందు ఒక విచారణ స్టార్ట్ చేసి వాళ్ళ మీద పిలిచేసి ఇక చూసినావా విచారణకు పిలిచినాం వీళ్ళు దొంగలు అని చెప్పేసి జనాలకు పోవాలని ప్లాన్ చేసిండ్రు. జనం మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? నిజంగానే ప్రభుత్వ ఎజెండా కాళేశ్వరం ఎజెండాగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే మీరు ఓట్లు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.